హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అనిరుద్ భయ్య మామూలు ట్రెండింగ్లో అయితే నడవట్లేదు భయ్య. ఇక విషయం ఏంటంటే దేవరా మూవీ, మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ కొరటాల శివ డైరెక్షన్లో అయితే వస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఫస్ట్ ఫియర్ సాంగ్ అయితే వచ్చింది. ఫస్ట్లో చాలామంది బాగలేదని చెప్పారు, కానీ ఉంటూ ఉంటూ ఆ సాంగ్ చాలా బాగా నచ్చిందని చెప్పారు. దాని తర్వాత సెకండ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చింది. దాంతో అనిరుద్ భయ్యని ఒక పేరు అనమాట మోత మోగింది ఆయన పేరు. ఎందుకనా ఈ సాంగ్ అనమాట రీమేక్ చేశాడని, తమిళ సాంగ్ అనమాట. ఈ సాంగ్ని రీమేక్ చేశారు అని ఆయన్ని బాగా అయితే ట్రోల్ చేశారు. అదే కాకుండా ఆయన కూడా ఒప్పుకున్నాడు, నేను కాపీ కొట్టాను అని ఒక ఇంటర్వ్యూలో అనమాట. కానీ కాపీ కొట్టినట్టయితే ఆ సాంగ్ అయితే లేదు భయ్య, మతిపోయేలా అయితే ఉంది. ఎవరు ఊహించుకోలేదు కాపీ కొడతారు అని, కానీ దొరికిపోతారు ఎంతైనా కాపీ కొడితే. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానా, దేవరా మూవీ నుంచి థర్డ్ సాంగ్ అనమాట లీక్ అయింది, 25 సెకండ్లది. వామ్మో ఆ మ్యూజిక్ వింటుంటే అంటే భయ్య అది క్లారిటీ కూడా లేదు. 25 సెకండ్ల మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మతిపోతుంది. ఇప్పుడు దాకా అనమాట ఈ విధమైన బీజిఎం సౌండ్ నేను వినలేదు. అసలు ఆ సౌండ్ ఉంటే ఊచకొత్తలా అయితే అనిపిస్తుంది. ఆయుధ పూజ సాంగ్ నుండి ఆ బీజిఎం అయితే లీక్ అయింది భయ్య, 20 సెకండ్లు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అదే నడుస్తుంది. ఇక విషయం ఏంటంటే అలాంటి సాంగ్ అనమాట మన మూవీలో చూస్తే అసలు ఒకవేళ ఎవరు అనమాట చేయిలో కూకోలేరు, అలా ఉంటుంది. ఆయుధ పూజ సాంగ్ అంటే ఎలాంటిదంటే, ఒకవేళ ఏదైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా వేటకి వెళ్తున్నప్పుడు, అలా అయితే మనకి ఆయుధ పూజ లాంటి సాంగ్ అయితే చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా భయ్య మనకి ఈ సాంగ్లో ఇంతకు ముందు అనమాట భైరా గ్లిమ్స్ అయితే వదిలారు, సెల్ఫ్ అలీ ఖాన్ది. ఆ గ్లిమ్స్తో అనమాట మతిపోయేలా అనమాట అందరికీ రాడ్ గట్టిగా దిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే మూవీని అనమాట ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. కానీ దేవరా మూవీ అనమాట అసలు ఎవరు ఊహించుకోని రీతిలో అనమాట వరల్డ్ వైడ్ భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్స్ మెయిన్. ఎంతైనా సరే మూవీకి హైప్ ఇవ్వాలంటే సాంగ్సే. ఆ సాంగ్ ఇవ్వాలంటే అనిరుద్ భయ్య కరెక్ట్ నాకు తెలుసు అనమాట. ఏ మూవీనా ఫ్లాప్ మూవీ అయినా సరే సాంగ్స్ వల్ల అనమాట ఆ మూవీ బాగా పాపులర్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే, ఏ విధమైన చూసినా సరే. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ భయ్య అనమాట ఈ మూవీలో సాంగ్స్ అసలు ఎవరు ఊహించుకోని రీతిలో అనమాట దింపుతున్నాడని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఆ బిజియం వింటుంటేనమాట ఇప్పుడు దాకా ఏ మూవీలో వినలేదు, అలా ఉంది. అయితే చూడండి, కొత్త స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న తొందరలోనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అయిపోయింది. అందుకనే అనమాట ఇప్పుడు ఒకదానమ్మట వదులుతున్నారు ఆ మూవీ నుంచి అప్డేట్స్ అనమాట. ఒకవేళ ఈ మూవీ కనుక వచ్చింది ఆ థియేటర్లో బద్దలైపోతాయి కలెక్షన్ వర్షం అని ఎన్టీఆర్ అన్న కురిపిస్తాడు భయ్య. వామో ఆయుధ పూజ సాంగ్ బీజీ ఉంటుంటే అయితే క్లారిటీ లేదు. కొద్దిగా హెడ్ ఫోన్ పెట్టుకుని వింటే అనమాట మత్తిపోయేలా అయితే అనిపిస్తుంది భయ్య. వామో ఇలాంటి సాంగ్ అనమాట మనం ఎప్పుడు దాకా వినలేదు. అలాంటి సాంగ్స్ అనమాట మనం ఈ మూవీలో అయితే చూడబోతున్నాం. లెక్కనమాట ఊహించుంటే భయంకరంగా అయితే అనిపిస్తుంది ఊహించుకుంటుండే. అలాంటి సాంగ్ అనమాట ఈ మూవీలో పెడుతున్నారు. వాము అనిరుద్ భయ్యని ఇప్పుడు మామూలుగా అయితే ఆయన తమిళ మూవీస్లోనే భారీ విజయం ఇస్తారని ఒకప్పుడు చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు తెలుగులో కూడా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నాడు అనిరుద్. ఈ మూవీతో అనమాట ఆయన ఇంకో రేంజ్కి అయితే ఎదుగుతాడు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అటువైపు అనమాట టైగర్ ఫ్యాన్స్ అనమాట కొద్దిగా దానైనా సరే హల్చల్ చేస్తారు. అది మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ లక్షణం. అది ఎంతైనా సరే ఈ మూవీతో అనమాట దేవరా పార్ట్ 1 ఊహించిన రీతిలో అనమాట పెద్ద విధ్వంసం క్రియేట్ చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరేమంటారో, మరియు ఆ బీజియం 25 సెకండ్స్ సాంగ్ వింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.